వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. సుప్రీంకోర్టులో రేపు ఈ 42% బీసీ వాటా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ఖచ్చితంగా మా ధర్మబద్ధమైన కోరిక, బీసీల కోరిక ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకం మాకుంది అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ తన యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఆయన గంటన్నరకు పైగా ఆయన సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని కలిసి ఆయన భేటీ అయ్యాడు. ఆయనతో పాటు ఇలా వివిధ బీసీ సంఘాల నేతలు వాళ్ళంతా కూడా ఆశాభావంగానే ఉన్నారు. వాళ్ళ 42% వాటాలో నిజంగా సుప్రీంకోర్టు తలుచుకుంటే ఇవ్వచ్చు. ఎందుకంటే 10% ఈడబ్ల్యూఎస్కి లేని సీలింగ్, 50% సీలింగు వీటికి ఎందుకు వర్తిస్తుంది? ఈడబ్ల్యూఎస్కు లేని నిబంధన 42% బీసీలకు ఎందుకు వర్తిస్తుంది? ఇది సుప్రీంకోర్టు సహజ న్యాయ సూత్రాల మీద కనుక తీర్పిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇవాళ న్యాయమే చేస్తుందనే నమ్మకం నాకుంది. ఇంకొకటి, జస్టిస్ ఈశ్వరయ్య గారు వాదిస్తున్నట్టుగా ఇది లోకల్ బాడీ ఎన్నికలు, దీనికి 9th షెడ్యూల్కు సంబంధం లేదు. ఇది జియో 9 అనేది లోకల్ బాడీ జియో ఇచ్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నప్పుడు, ప్రభుత్వం లోకల్ బాడీ చట్టాన్ని సవరించినప్పుడు ఖచ్చితంగా బీసీలకి జియో ఇచ్చే అధికారం ఉంటుంది. సరే, గవర్నర్ ఆమోదించినా లేదా అనే అంశం వస్తే పక్కన పడేస్తే, గవర్నర్ రాజకీయాలు చేస్తూ ఉంటే సుప్రీంకోర్టులో కేసులు కూడా పడి, తమిళనాడు కేసు కానీ వెస్ట్ బెంగాల్ కేసు కానీ సుప్రీంకోర్టే చెప్పింది, మీరు రాజకీయాలు చేయకుండా ప్రజాప్రభుత్వాలను అవహేళన చేస్తున్నారు, ప్రజాప్రభుత్వాలు తీసుకునే చట్టాలను మీరు ఎట్లా ఆపుతారని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళని మందలించింది. సో గవర్నర్ గారిని ఈయన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఈసారి కూడా ఈ కేసులో కూడా మందలించే అవకాశం ఉంటుంది. లోకల్ బాడీ 9th షెడ్యూల్ విషయం పక్కన పడేస్తే, లోకల్ బాడీలో ఇచ్చుకునే అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వం లోకల్ బాడీ 42% జియో తీసుకొచ్చింది. కాకపోతే అక్కడ 2 టెక్నికల్ మేజర్ మిస్టేక్లు చేసింది. సరే, ఎస్సీ ఎస్టీల జనాభా అంటే జాతీయ స్థాయి లెక్కలు ఇవ్వాలి కాబట్టి దాన్ని 2011 జనాభాలో తీసుకున్నట్టుంది. బట్ అది ఏబిసిడి ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏబిసిడి ఇచ్చి బీసీలకు 42% వాటా ఇచ్చి ఉంటే కూడా వాళ్ళు బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కానీ, సంచార జాతులు కానీ, డీనోటిఫైడ్ ట్రైబ్స్ కానీ వాళ్ళు కేసులు వేసేవాళ్ళు కాదు హైకోర్టులో. సో హైకోర్టులో ఆ విచారణ జరుగుతున్నది ఇప్పుడు. వాటి మీద కూడా ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా 2024 జనాభా లెక్కల ప్రకారం కూడా కావాలని చెప్పి మేము కూడా కేసు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ 42% వాటా బీసీలకు ఇవ్వాలనే ఒక కీలకమైన డిమాండ్ విషయంలో ఆర్పీఐ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. బంధు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. 18వ తారీఖున జరిగే బంధు కూడా. అంతేకాకుండా ఇవాళ ఆర్పీఐ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం. ఎవరి జనాభా ఎంతో వారికి అన్ని రంగాలు అంత రాజకీయ రంగంలో కూడా కావాలి, అందులో లోకల్ బాడీలో కూడా కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ వాటా కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. మేము బీసీ ఉద్యమాలను బలపరుస్తాం. బీసీలకు నిజంగా చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తాం. అంతేగాని దొంగలు మోసం చేసే వాళ్ళను పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి బీసీ సమాజాన్ని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో బీసీలకు న్యాయం జరగాలని మా పార్టీ సంపూర్ణంగా కోరుకుంటుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్. మీ యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేయండి. అనుకూలమా, వ్యతిరేకమా, సుప్రీంకోర్టు ఇస్తే మంచిదా, ఇవ్వకపోతే మంచిదా అనే అంశం పట్ల కూడా క్లియర్గా మీరు మీ యొక్క విషయాలను ఓపెన్గా చెప్పాల్సిందిగా మా ఛానల్ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాము.